ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 17 ఏప్రిల్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ ఆత్మిక ఆసుపత్రి మిమ్మల్ని అర్థకల్పానికి సదా ఆరోగ్యవంతులుగా చేస్తుంది. ఇక్కడ మీరు దేహీ అభిమానులుగా అయి కూర్చోండి. ప్రశ్న: వ్యాపారాలు మొదలైన పనులు చేస్తున్న బుద్ధిలో ఏ ఆదేశం స్మృతి ఉండాలి? జవాబు: తండ్రి ఇచ్చే ఆదేశం. మీరు ఏ సాకారాన్ని గాని ఆకారాన్ని గాని స్మృతి చేయకండి. ఒకే ఒక్క తండ్రి స్మృతిలో ఉంటే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఈ విషయంలో నాకు తీరిక లేదని ఎవ్వరూ అనరాదు. అన్ని పనులు చేస్తున్నా స్మృతిలో ఉండవచ్చు. పాట: ముఖం చూసుకో. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు తండ్రి శుభోదయం చెప్తున్నారు. శుభోదయం తర్వాత తండ్రిని స్మృతి చేయమని పిల్లలకు చెప్పబడుతుంది. ఓ పతిత పావన, మీరు వచ్చి పావనంగా చేయండి అని పిలుస్తారు కూడా. అందువలన తండ్రి ముందే ఆత్మిక తండ్రిని స్మృతి చేయమని చెప్తున్నారు. సర్వాత్మల తండ్రి ఒకే ఒక్కరు. తండ్రిని ఎప్పుడూ సర్వవ్యాపి అని అనరు. అందువలన పిల్లలు మొట్టమొదట ఎంత ఎక్కువ వీలైతే అంత తండ్రిని స్మృతి చేయండి. ఏ సాకారాన్ని కానీ ఆకారాన్ని కానీ స్మృతి చేయకండి. ఒక్క తండ్రిని తప్ప మరెవ్వరిని స్మృతి చేయకండి. ఇది చాలా సులభం కదా. మనుషులు మేము చాలా బిజీగా ఉన్నాము, తీరిక లేదు అని అంటారు. కానీ ఇందుకు తీరిక సదా ఉంటుంది. తండ్రి యుక్తులు తెలుపుతున్నారు. తండ్రిని స్మృతి చేయటం ద్వారానే మా పాపాలు భస్మమవుతాయని మీకు తెలుసు. ముఖ్యమైన విషయం ఇదే. వ్యాపారాలు మొదలైనవి చేసుకోండి, వద్దని చెప్పరు. అవన్నీ చేస్తూ కేవలం ఒక తండ్రిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. మేము పతితులమని అందరూ భావిస్తారు. సాధు సన్యాసులు, ఋషులు, మునులు మొదలైన వారందరూ భగవంతుని కలుసుకునేందుకు సాధన చేస్తున్నారని మీకు తెలుసు. కానీ వారి పరిచయం తెలియనంత వరకు వారిని కలవలేము. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తండ్రి పరిచయం లేదని మీకు తెలుసు. దేహ పరిచయం అయితే అందరికీ ఉంది. వస్తువు పెద్దదిగా ఉంటే అది వెంటనే పరిచయం అవుతుంది. తండ్రి వచ్చినప్పుడు మాత్రమే ఆత్మ పరిచయాన్ని తెలుపుతారు. ఆత్మ మరియు శరీరం ఇవి రెండూ వేరువేరుగా ఉంటాయి. ఆత్మ చాలా సూక్ష్మమైన ఒక నక్షత్రం. ఆత్మలను ఎవరూ ఈ కంటితో చూడలేరు. అందువలన ఇక్కడికి వస్తే దేహీ అభిమానులుగా అయి కూర్చోవాలి. అర్ధకల్పం సదా ఆరోగ్యవంతంగా అయ్యేందుకు ఇది కూడా ఒక ఆసుపత్రి వంటిది. ఆత్మ అవినాశి, ఎప్పుడూ వినాశనం అవ్వదు. పాత్ర అంతా ఆత్మదే. ఆత్మ అంటుంది, నేనెప్పుడు వినాశనం చెందను. ఆత్మలన్నీ అవినాశియే. శరీరం వినాశనమవుతుంది. ఆత్మలమైన మనము అవినాశి అని ఇప్పుడు మీ బుద్ధిలో బాగా కూర్చున్నది. మనము 84 జన్మలు తీసుకుంటాము. ఇది ఒక నాటకము. ఈ నాటకంలో ఏ ధర్మస్థాపకులు ఎప్పుడెప్పుడు వస్తారో, ఎన్ని జన్మలు తీసుకుంటారో మీకు తెలుసు. 84 జన్మలని గాయనం ఏదైతే ఉందో అది తప్పకుండా ఒక ధర్మానికి చెందిన వారిదే. అందరికీ 84 జన్మలుండేందుకు వీలు లేదు. అన్ని ధర్మాల వారు ఒకేసారి కలిసిరారు. ఇతరుల ఈ లెక్కాచారాన్ని మనం ఎందుకు తీయాలి? ఫలానా సమయంలో ధర్మస్థాపన కొరకు వస్తారని మీకు తెలుసు. తర్వాత ఆ ధర్మం వృద్ధి చెందుతుంది. అందరూ సతోప్రధానం నుండి తమోప్రధానంగా అయ్యే తీరాలి. ఈ ప్రపంచం తమోప్రధానంగా అయినప్పుడు తండ్రి వచ్చి సతోప్రధాన సత్యుగంను తయారు చేస్తారు. భారతవాసులమైన మనము మాత్రమే నూతన ప్రపంచంలో రాజ్యపాలన చేస్తామని, ఇతర ధర్మాలేవీ ఉండవని పిల్లలైన మీకు తెలుసు. పిల్లలైన మీలో కూడా
ఎవరు ఉన్నత పదవి తీసుకుంటారో వారు స్మృతిలో ఉండే పురుషార్థం చేస్తారు. అంతేకాక బాబా మేము ఇంత సమయం మీ స్మృతిలో ఉన్నామని కూడా రాస్తారు. చాలామంది సిగ్గు వలన పూర్తి సమాచారం తెలపరు. బాబా ఏమంటారో అని భావిస్తారు. కానీ తెలిసిపోతుంది కదా. పాఠశాలలో టీచర్లు మీరు బాగా చదువుకుంటే ఫెయిల్ అవుతారని విద్యార్థులకు తెలుపుతారు కదా. లౌకిక తల్లిదండ్రులు కూడా చదువును బట్టి ఇది చాలా గొప్ప పాఠశాల అని తెలుసుకుంటారు కదా. ఇక్కడ నెంబర్ వార్గా కూర్చోపెట్టారు, కానీ నెంబర్ వార్గా ఉంటారని బుద్ధితో అర్థం చేసుకుంటారు. తండ్రి మంచి మంచి పిల్లలను సేవ కొరకు ఎక్కడికో పంపుతూ ఉంటారు. వారు వెళ్ళిపోతే ఇతరులు మాకు మహారథులు కావాలని బాబాకు రాస్తారు. అనగా మాకంటే వారు చురుకుగా తెలివిగలవారిగా ప్రసిద్ధంగా ఉంటారని భావిస్తారు కదా. నెంబర్ వారుగా అయితే ఉంటారు కదా. ప్రదర్శనీలో కూడా అనేక రకాలైన వారు వస్తారు కనుక వచ్చిన వారిని పరిశీలించేందుకు గైడ్లు కూడా ఉండాలి. వచ్చిన వారు ఎటువంటి వారో లోనికి ఆహ్వానించే వారికి తెలుస్తుంది. ఫలానా వారు వీరికి సేవ చేయమని సూచనలు ఇవ్వాలి. వీరు ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి అని మీరు కూడా అర్థం చేసుకోగలరు. అక్కడ అందరికీ సేవ చేసే తీరాలి. ఎవరైనా గొప్పవారు వస్తే వారిని అందరూ తప్పకుండా గౌరవిస్తారు. ఇది ఒక నియమం. తండ్రి లేక టీచర్ తరగతిలో విద్యార్థులను మహిమ చేస్తారు. ఇది కూడా అన్నిటికంటే గొప్ప గౌరవం. తండ్రి లేక టీచర్ తరగతిలో విద్యార్థులను మహిమ చేస్తారు. ఇది కూడా అన్నిటికంటే గొప్ప గౌరవం. పేరు ప్రసిద్ధం చేయు పిల్లలను మహిమ చేస్తారు లేక గౌరవిస్తారు. వీరు ఫలానా ధనవంతులు, ఫలానా ధర్మానికి చెందినవారు అని తెలపటం కూడా వారిని గౌరవించటమే కదా. అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడని ఇప్పుడు మీకు తెలుసు. భగవంతుడే అత్యంత ఉన్నతులని వారు కూడా తప్పకుండా అంటారు. కానీ వారి జీవిత చరిత్ర తెలపమంటే సర్వవ్యాపి అని అంటారు. ఒక్కసారిగా అగౌరవపరుస్తారు. అత్యంత శ్రేష్టమైన వారు భగవంతుడని, వారు మూలవతన వాసులని ఇప్పుడు మీరు అర్థం చేయించగలరు. సూక్ష్మవతనంలో ఉండేది దేవతలు, ఇక్కడ ఉండేవారు మనుషులు. అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడు నిరాకారులు. వజ్ర సమానంగా ఉన్న మనమే మళ్ళీ గవ్వ సమానంగా అయ్యామని మీరిప్పుడు తెలుసుకున్నారు. కానీ భగవంతుణ్ణి మీకంటే ఎక్కువగా నీచ స్థితికి తీసుకెళ్లారు. వారి పరిచయం తెలియనే తెలియదు. భారతవాసులైన మీకు మాత్రమే పరిచయం లభిస్తుంది. ఆ తర్వాత పరిచయం తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు అందరికీ తండ్రి పరిచయం ఇస్తూ ఉంటారు. అనేక మందికి తండ్రి పరిచయం లభిస్తుంది. త్రిమూర్తి, సృష్టి చక్రం, కల్పవృక్షం, ఈ 3 చిత్రాలు ముఖ్యమైనవి. ఇందులో ఎంతో జ్ఞానం ఉంది. ఈ లక్ష్మీనారాయణులు సత్యుగపు యజమానులుగా ఉండేవారని ఎవరైనా అంటారు. అయితే సత్యుగానికి ముందు ఏ యుగం ఉండేది? దీనిని గురించి కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఇది కలియుగ అంతిమ సమయం. ప్రజలపై ప్రజారాజ్యం ఉంది. ఇప్పుడు రాజులు ఎవ్వరూ లేరు. ఎంతో తేడా ఉంది. సత్యుగం ప్రారంభంలో రాజులుండేవారు. ఇప్పుడు కలియుగంలో కూడా రాజులున్నారు. ఇప్పుడున్నవారు పవిత్రంగా లేకున్నా కొంతమంది ధనంనిచ్చి బిరుదులు తీసుకుంటారు. మహారాజులు ఒక్కరు కూడా లేరు, కానీ బిరుదును కొనుక్కుంటారు. ఉదాహరణకి పటియాలా మహారాజ్, జోధ్పూర్ బికనీర్ మహారాజ్ ఇటువంటి బిరుదులు తీసుకుంటారు కదా. ఈ పేరు అవినాశిగా నడుస్తూనే వస్తుంది. మొదట పవిత్ర మహారాజులు ఉండేవారు. ఇప్పుడుండేది అపవిత్రులు. కానీ రాజులు, మహారాజులు అనే పదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ లక్ష్మీనారాయణులు సత్యుగపు అధికారులుగా ఉండేవారు. అయితే ఆ రాజ్యం ఎవరు తీసుకున్నారు? రాజ్యస్థాపన ఎలా జరుగుతుందో ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి అంటున్నారు, 21 జన్మల కొరకు
ఇప్పుడు నేను మిమ్మల్ని చదివిస్తున్నాను. వారైతే చదువుకుని ఈ ఒక్క జన్మకు మాత్రమే బ్యారిస్టర్ మొదలైన వారిగా అవుతారు. మీరిప్పుడు చదువుకుని భవిష్యత్తులో మహారాజా మహారాణిగా అవుతారు. డ్రామా ప్లాన్ అనుసారం కొత్త ప్రపంచం స్థాపన అవుతూ ఉంది. ఇప్పుడిది పాత ప్రపంచం. ఎంత మంచి మంచి పెద్ద పెద్ద భవనాలుండినా వజ్ర వైడూర్యాల భవనాలు తయారు చేసేందుకు ఎవ్వరికీ శక్తి లేదు. సతయుగంలో అన్ని మహళ్ళు వజ్ర వైడూర్యాలతో నిర్మిస్తారు కదా. భవనాలు నిర్మించేందుకు ఎక్కువ సమయం కూడా పట్టదు. ఇక్కడ కూడా భూకంపాలు మొదలైనవి సంభవించినప్పుడు అనేక మంది పనివారిని ఉపయోగించి 1-2 సంవత్సరాల్లో మొత్తం పట్టణమంతటిని పునర్నిర్మాణం చేస్తారు. కొత్త ఢిల్లీని తయారు చేసేందుకు 8-10 సంవత్సరాలు పట్టింది. కానీ ఇక్కడ కూలివారికి అక్కడ కూలివారికి తేడా ఉంటుంది కదా. ఈ రోజుల్లో కొత్త కొత్త అన్వేషణలు కూడా వస్తున్నాయి. భవనాలు నిర్మించే సైన్స్ కూడా చాలా తీవ్రంగా ఉంది. అన్నీ రెడీమేడ్గా లభిస్తాయి. వెంటనే ఫ్లాట్ తయారవుతూ ఉంది. చాలా త్వరగా తయారవుతూ ఉన్నాయి. అందువలన ఇదంతా అక్కడ ఉపయోగపడుతుంది కదా. ఇవన్నీ మీ వెంట వస్తాయి. సంస్కారాలైతే అలాగే ఉంటాయి కదా. ఈ సైన్స్ సంస్కారం కూడా మీ చేతిలోనే వస్తుంది. ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేస్తున్నారు. పవిత్రంగా అవ్వాలి అంటే తండ్రిని స్మృతి చేయండి. తండ్రి కూడా పిల్లలకు గుడ్ మార్నింగ్ చెప్పి ఆ తర్వాత శిక్షణ ఇస్తారు. పిల్లలు తండ్రి స్మృతిలో కూర్చుని ఉన్నారా? నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి. ఎందుకంటే జన్మాంతరాల పాపభారం తలపై ఉంది. సీడీ దిగుతూ దిగుతూ 84 జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ ఒకే జన్మలో ఉన్నతమయ్యే కళ పొందుతారు. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో అంత సంతోషం కూడా ఉంటుంది, అంత శక్తి కూడా లభిస్తుంది. ముందు నెంబర్లో ఉన్న చాలామంది పిల్లలు కూడా స్మృతి చేయరు. భలే జ్ఞానంలో తీవ్రంగా ఉంటారు, కానీ స్మృతి యాత్ర చేయరు. తండ్రి ఏమో పిల్లలను మహిమ చేస్తారు. ఈ బ్రహ్మ కూడా నెంబర్ 1లో ఉన్నారు. అందువలన తప్పకుండా శ్రమ కూడా చేస్తూ ఉంటారు కదా. సదా శివబాబాయే అర్థం చేయిస్తున్నారని భావిస్తే బుద్ధియోగం అక్కడ తగులుకొని ఉంటుంది. ఇతను కూడా నేర్చుకుంటున్నాడు కదా. అయినా శివబాబాను స్మృతి చేయమని చెప్తూనే ఉంటారు. ఇతరులకు అర్థం చేయించేందుకు చిత్రాలు ఉన్నాయి. భగవంతుడని ఒక్క నిరాకారుని మాత్రమే అంటారు. వారు వచ్చి శరీరాన్ని ధరిస్తారు. భగవంతుని పిల్లలైన ఆత్మలందరూ సోదరులే. ఇప్పుడు ఈ శరీరంలో విరాజమానమై ఉన్నారు. అందరూ అకాలమూర్తులే. ఇది అకాలమూర్తి. ఇది అకాలమూర్తి సింహాసనం. అకాల సింహాసనం అంటే ప్రత్యేకంగా ఏదో ఒక వస్తువు కాదు. ఇది అకాలమూర్తి కూర్చునే సింహాసనం. బ్రుకుటి మధ్య ఆత్మ విరాజమానమై ఉంటుంది. దీనిని అకాల తఖ్త్ అని అంటారు. అకాల తఖ్త్ అనగా అకాలమూర్తి సింహాసనం. ఆత్మలన్నీ అవినాశి, చాలా సూక్ష్మంగా ఉంటాయి. తండ్రి ఏమో నిరాకారులు. వారు తన సింహాసనాన్ని ఎక్కడి నుండి తెస్తారు? తండ్రి అంటున్నారు, ఇది నా సింహాసనం కూడా అవుతుంది. ఎందుకంటే నేను వచ్చి ఈ సింహాసనాన్ని అప్పుగా తీసుకుంటాను. కావున ఈ సింహాసనం నాది కూడా అవుతుంది. నేను వచ్చి బ్రహ్మ సాధారణ వృద్ధ శరీరంలోని అకాల సింహాసనంపై కూర్చుంటాను. ఆత్మలందరికీ సింహాసనం ఈ బ్రుకుటి అని మీరు తెలుసుకున్నారు. మనుషుల గురించి మాత్రమే తెలుపుతున్నాను, జంతువుల విషయం కాదు. మొదట జంతువుల కంటే హీనంగా ఉన్న మనుషులు బాగుపడాలి. ఎవరైనా జంతువుల విషయం అడిగితే మొదట మీరు బాగుపడండి అని చెప్పండి. సత్యుగంలో అయితే జంతువులు కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. చెత్తాచెదారం ఉండనే ఉండదు. రాజ్మహల్లో పావురాలు మొదలైనవి మురికి చేస్తే శిక్షిస్తారు. కొంచెం కూడా చెత్త మురికి ఉండదు.
అక్కడ చాలా గమనం ఉంటుంది. కాపలాదారులు ఉంటారు. జంతువులు, పక్షులు ఎప్పుడూ లోపలికి చొచ్చుకుని రాకుండా గమనిస్తూ ఉంటారు. చాలా శుభ్రంగా ఉంటుంది. లక్ష్మీనారాయణల మందిరంలో కూడా ఎంతో శుభ్రత ఉంటుంది. పార్వతీ శంకరుల మందిరాలలో పావురాలు కూడా చూపిస్తారు. అందువలన అవి ఆ మందిరాలను తప్పకుండా పాడు చేస్తూ ఉంటాయి. శాస్త్రాలలో కట్టుకథలు అనేకం రాసేశారు. ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేస్తున్నారు. వారిలో కూడా కొంతమంది మాత్రమే ధారణ చేస్తారు. మిగిలిన వారికి ఏమాత్రం అర్థం కాదు. తండ్రి పిల్లలకు ఎంతో ప్రీతిగా అర్థం చేస్తున్నారు. పిల్లలు చాలా చాలా మధురంగా అవ్వండి. నోటి ద్వారా ఎల్లప్పుడూ రత్నాలే వెలువడుతూ ఉండాలి. మీరు జ్ఞానయోగులు, అంటే రూప్ బసంత్. మీ నోటి నుండి రాళ్ళు వెలువడరాదు. గొప్పతనమంతా ఆత్మదే. నేను ప్రెసిడెంట్ను, నేను ఫలానా, ఇది నా శరీరం పేరు అని ఆత్మ చెప్తుంది. అయితే ఆత్మలు ఎవరి సంతానం? ఒకే ఒక్క పరమాత్ముని సంతానం. కనుక వారి నుండి తప్పకుండా వారసత్వం లభిస్తూ ఉంటుంది కదా. అటువంటి పరమాత్మ సర్వవ్యాపి ఎలా అవుతారు? మనకు కూడా మొదట తెలిసేది కాదని మీకు తెలుసు. ఇప్పుడు మీ బుద్ధి ఎంతో వికసించింది. మీరు ఏ మందిరాలకు వెళ్ళినా ఇవన్నీ అసత్య చిత్రాలని భావిస్తారు. 10 భుజాలు ఉన్నవారు, ఏనుగు తొండం కలిగిన వారు ఎవరైనా ఉంటారా? ఇదంతా భక్తి మార్గంలోని సామగ్రి. వాస్తవానికి ఒక్క శివబాబాను మాత్రమే భక్తి చేయాలి. వారే అందరి సద్గతి దాత. ఈ లక్ష్మీనారాయణలు కూడా 84 జన్మలు తీసుకుంటారని మీ బుద్ధిలో ఉంది. ఆ తర్వాత అత్యంత శ్రేష్టమైన తండ్రి వచ్చి అందరికీ సద్గతిని ఇస్తారు. వారికంటే గొప్పవారు మరెవ్వరూ లేరు. ఈ జ్ఞాన విషయాలను మీలో కూడా నెంబర్ వారుగా ధారణ చేస్తారు. ధారణ చేయలేకుంటే ఇక దేనికి పనికి వస్తారు? కొంతమంది అందులకు ఊతకర్రగా అయ్యేందుకు బదులు వారే అందులుగా అవుతారు. పాలు ఇవ్వని ఆవులను పింజరపురంలో ఉంచుతారు. ఇక్కడ కూడా కొంతమంది జ్ఞానము అనే పాలు ఇవ్వలేరు. పురుషార్థం చేయని పిల్లలు చాలామంది ఉన్నారు. ఎవరికైనా కళ్యాణం చేయాలని భావించరు. వారి భాగ్యంపై వారికి ఏ గమనమూ ఉండదు. ఏం లభిస్తే అదే చాలు అని అనుకుంటారు. అందువలన తండ్రి వారి భాగ్యంలో లేదని అంటారు. సద్గతి పొందేందుకు మీరు పురుషార్థం చేయాలి. ఆత్మాభిమానులు కావాలి. తండ్రి అత్యంత ఉన్నతులు. కానీ పతిత ప్రపంచంలో ఎటువంటి పాత శరీరంలో వస్తారో చూడండి. వారిని పిలిచేదే పతిత ప్రపంచంలో. రావణుడు పూర్తిగా భ్రష్టులుగా చేసినప్పుడు తండ్రి వచ్చి శ్రేష్టంగా తయారు చేస్తారు. మంచి పురుషార్థం చేయవారు రాజారాణులుగా అవుతారు. పురుషార్థం చేయని వారు పేదవారిగా అవుతారు. అదృష్టంలో లేకుంటే పురుషార్థం చేయలేరు. కొంతమంది చాలా మంచి భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ స్వయం ఎంత సేవ చేస్తున్నారో చూసుకోగలరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జ్ఞాన యోగులుగా అయి సదా నోటి నుండి రత్నాలే వస్తూ ఉండాలి. చాలా చాలా మధురంగా తయారవ్వాలి. ఎప్పుడూ రాళ్ళు వెలువడరాదు. సెకండ్ పాయింట్, జ్ఞాన యోగాలలో చురుకుగా తీవ్రంగా తయారయ్యి సొంత కళ్యాణం, ఇతరుల కళ్యాణం చేయాలి. మీ ఉన్నత భాగ్యంను తయారు చేసుకుని పురుషార్థం చేయాలి. అందులకు ఊతకర్రగా అవ్వాలి. ఈరోజు వరదానము. త్రిస్మృతి స్వరూపం యొక్క తిలకాన్ని ధారణ చేసే సంపూర్ణ విజయీ భవ.
స్వయం యొక్క స్మృతి, తండ్రి యొక్క స్మృతి మరియు డ్రామా జ్ఞానం యొక్క స్మృతి. ఈ 3 స్మృతులలో మొత్తం జ్ఞానం యొక్క విస్తారం అంతా ఇమిడి ఉంది. జ్ఞానం యొక్క వృక్షంలో ఈ 3 స్మృతులు ఉన్నాయి. ఎలాగైతే వృక్షానికి మొదట బీజం ఉంటుందో, ఆ బీజం ద్వారా 2 ఆకులు వెలువడిన తర్వాత వృక్షం యొక్క విస్తారం జరుగుతుందో, అలా ముఖ్యమైనది బీజమైన తండ్రి యొక్క స్మృతి. తర్వాత 2 ఆకులు అనగా ఆత్మ మరియు డ్రామా యొక్క మొత్తం జ్ఞానం. ఈ 3 స్మృతులను ధారణ చేసేవారు స్మృతి భవ లేక సంపూర్ణ విజయీ భవ యొక్క వరదానులుగా అవుతారు. స్లోగన్: ప్రాప్తులను సదా ముందుంచుకుంటే బలహీనతలు సహజంగా సమాప్తమైపోతాయి. ఈరోజు అవ్యక్త సూచన: కంబైన్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. సంగం యుగంలో బ్రహ్మకుమారీలు ఒంటరిగా ఉండలేరు. కేవలం తండ్రి తోడు యొక్క అనుభవాన్ని, కంబైన్డ్ స్థితి యొక్క అనుభవాన్ని ఎమర్జ్ చేసుకోండి. అంతేగాని తండ్రి అయితే నావారే కదా, నా తోడుగా ఉండనే ఉన్నారు కదా అని అనుకోకండి. తోడు యొక్క ప్రాక్టికల్ అనుభవం ఎమర్జ్గా ఉండాలి. అప్పుడు ఈ మాయ యొక్క దాడిగా అనిపించదు. మాయ ఓడిపోతుంది. కేవలం ఇదేమిటి ఇలా జరిగింది అని భయపడకండి. ధైర్యం ఉంచుకోండి. తండ్రి తోడును స్మృతిలో ఉంచుకుంటే విజయం మీ జన్మసిద్ధ అధికారం. అచ్చా. ఓం శాంతి.